హలో పండు, అమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అచ్చం అలానే మాట్లాడవు సిరమ్మ. ఎలాగ మాట్లాడాను? మా లక్ష్మమ్మలా మాట్లాడు. లక్ష్మి అంటే ఈ పేరుని నువ్వు చాలాసార్లు అన్నావు. ఆమె ఎవరు? నా చెల్లమ్మ. ఎక్కడుంటుంది ఆమె? మన ఇంట్లోనే ఉండేదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు లేదు? లేదమ్మా, నువ్వు నా చెల్లిని చూసింటే బాగుండేది. ఏ ఎందుకు? తను ఇలానే మాట్లాడేది. సరే మనం వెళ్దామా? సరే వెళ్దామమ్మా. ఇవ్వమ్మా. అవును సిరమ్మా, ఇంత చిన్న వయసులోనే నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్నీ తెలుసుకున్నాను. ఇదేంటిది? శాస్త్రం అంత మంచి పనులు ఏంటి చేయలేదు కదా. సిరమ్మ మంచి విషయాలు శాస్త్రం కడుపులో ఎలా నేర్చుకుంది? ఏంటి ఇంత? నాకు అర్థం కావట్లేదు. పండు, ఏంటి మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఏట్లేదమ్మా. సరే వెళ్దామా? వెళ్దాం పదమ్మా. పండు, ఏంటి అలా ఆగిపోయావు? లక్ష్మమ్మ కనబడింది. లక్ష్మమ్మ అక్కడే కనబడిందమ్మా. ఏంటి పండు, ఎక్కడా లేదు కదా? సిరమ్మ, లక్ష్మమ్మ నాకు అక్కడే కనబడిందమ్మా. నేను ఇప్పుడే చూశానమ్మా, మళ్ళీ చూసి కనిపించట్లేదు. కనపడిన మనిషి ఎలా మాయమవుతుంది పండు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇందాక నువ్వు లక్ష్మమ్మని తలుచుకోవడం వల్ల ఎవరినో చూసి లక్ష్మమ్మ అనుకున్నావేమో. అవునమ్మా, లక్ష్మమ్మ గురించి ఆలోచిస్తాను. నువ్వు ఈ రోజు ఎక్కువగా ఆలోచిస్తున్నావు పండు. అదే అనుకుంటా అమ్మా. అది సంగతి. మీ చెల్లెల గురించి ఆలోచిస్తూ ఆమె వచ్చారని పొరపాటు పడ్డావేమో. సరే మనం వెళ్దాం పదా. అలాగే అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మీరందరూ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎంప్లాయీసే కదా? అవునండి. ఇంతకీ మీరెవరు? నా గురించి తర్వాత కానీ మీకు ఉపయోగపడే డీల్ నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి సార్ అది? ఒక్క నిమిషం. $20 లక్షలు. ఇది మీ అందరికీ అడ్వాన్స్. ఈ డబ్బులు మాకు అడ్వాన్స్కి ఎందుకు ఇస్తున్నారు? మీరు ఈ కంపెనీలో మళ్ళీ జాయిన్ అయిపోతున్నారు. మీరందరూ అక్కడ సరిగ్గా పనిచేయకూడదు. ఆ కంపెనీలో ప్రొడక్షన్ మళ్ళీ మొదలవకూడదు. ఆ విహారీకి నష్టాలు రావాలి. త్వరలోనే ఆ కంపెనీ మూతపడాలి. ఆ తర్వాత మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. తీసుకోండి. ఈ డబ్బుతో మీరందరూ
నా మనుషులుగా అక్కడ నేను చెప్పినట్టు చేయాలి. రండి, తీసుకోండి. ఒక్క నిమిషం సార్. మీరిచ్చిన డబ్బులకి ₹1 ఎక్స్ట్రా కల్పిస్తున్నాం. మీరు చెప్పినట్టు విహారి గారికి మేము ద్రోహం చెయ్యము. ఇన్ని రోజులు మా కడుపు నింపిన మా కంపెనీని మేము మా చేతులతో ఎప్పటికీ నాశనం చెయ్యం. ఎవరైనా నాశనం చెయ్యాలని చూస్తే అస్సలు ఊరుకోం. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఇంకా మా నాన్నగారి నుంచి హరికృష్ణ గారి కంపెనీలో పనిచేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని కార్మికులా కాదు, ఆయన కుటుంబ సభ్యులా చూస్తారు. ఇప్పుడేదో కష్టం వచ్చిందని మీరు డబ్బులు ఇచ్చారని మేం మీ వైపు వస్తామని మీరెలా అనుకున్నారు? మీరు డబ్బు పెట్టి ఏమైనా కొనగలరు, కానీ హరికృష్ణ గారి ఫ్యామిలీ మీద మాకున్న విశ్వాసాన్ని మీరెప్పటికీ కొనలేరు. దయచేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలా రావద్దు. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మీకే ప్రమాదం. పదండి. హలో, క్లబ్కే కదా, ఒక ½ అవర్లో వచ్చేస్తానే. మీరు వెళ్ళండి, నేను జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అత్తయ్య, సిరి అనుకున్నట్టు బావ రాడు. నేను క్లబ్కి వెళ్ళే టైం అయింది, నేను వెళ్ళాలి. అది కదమ్మా సహస్ర, విహారీ వస్తాడు. ఎప్పుడు వెళ్లే క్లబ్బులే కదా, తర్వాత వెళ్ళొచ్చులే. ఈ ఒక్క రోజన్నా ఉండమ్మా. అత్తయ్య, నాకేమీ బావ మీద ప్రేమ లేక వెళ్తాను అనటం లేదు. ఇన్ని సంవత్సరాలలో బావ మనతో కలిసి ఎక్కడికైనా వచ్చాడా? అసలు మనల్ని పట్టించుకున్నాడా? వాడికి మేము మా కూతురు మనుషుల్లాగే కనబడడం లేదు. సిరి పుట్టినరోజని తెలిసిన తర్వాత కనీసం పలకరించాడా నీ కొడుకు? నీ కొడుకు దాంతో ప్రేమగా ఉంటున్నాడా? కనీసం దాన్ని ప్రేమగా చూస్తున్నాడా? దాన్ని మర్చిపోవడానికే అది క్లబ్బులని, కిట్టి పార్టీలని దాని బాధని మర్చిపోతోంది. అత్తయ్య, ఇవన్నీ టైం వేస్ట్ పనులు. ఆ సిరికి చెప్పినా అర్థం కాదు. నేనైతే వెళ్తాను, బావైతే రాడు. అది కాదమ్మా, ఒక్క 5 నిమిషాలు చూద్దాం. 5 నిమిషాలు కాదత్తయ్య, రోజంతా చూసినా బావ రాడు. ప్లీజ్ సహస్ర, నా కోసం ఒక్క 5 నిమిషాలు ఆగు, విహారీ వచ్చేస్తాడు. అత్తయ్య రాడత్తయ్య.